హాయ్ అండి అందరికీ. మేమైతే ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేంత వరకు అద్భుతం అని మేంగానైతే అనుకోలేదు, అంత బాగుంది. ఇది వచ్చేసి పొద్దుటూరు జమ్మల మడుగు అవతల 23 కిలోమీటర్లో ఎన్నో ఉంటుందంట. రంగనాయక స్వామి కోన చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మా బంధువులు వేరే వాళ్ళ పిల్లలకి పుట్టెంటికలు ఇంటి దేవుడు అని పుట్టెంటికలు తీపించంటే మమ్మల్ని అయితే పిలిచినారు. అందుకు మేమైతే ఇది మొన్న శనివారం తీసిన వీడియో. ఇదైతేను శనివారం అయితే వెళ్ళినాము. మీకు కూడా ఒకసారి చూపిస్తామనేసి చాలా అంటే చాలా బాగుంది. మేమైతే శుక్రవారం నైట్ అట్లా సాయంకాలం అట్లా బయలుదేరినాము. వచ్చాలకు బాగా చీకటి పడింది, 8:30 అట్లా. ఆ టైంలో కానీ అందరం ఒక పరుచుకొని పనుకునే రోడ్ల మీద తినేసి, కానీ చాలా అంటే చాలా చిన్న పురుగు పుట్ట కానీ ఏం లేదు. ఒకటే మా నీళ్ళ శబ్దం వస్తూనే ఉంది. పద్దాన్ని తెల్లవారి నాకు చూస్తే ఆ నీళ్ళు చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అంత బాగా అయితే ఆ కొండపై నుంచి నీళ్ళు అట్లా పడతానే, ఎక్కువ కొండ అని ఏం కాదు, పడతానే. చూసారు కదా పిల్లలుగా నీళ్ళల్లో అయితే బాగా శనివారం రోజు అట్లా 10 గంటలకప్పుడు స్నానం చేసి పిల్లలు అక్కడ అంత బాగుంది. అక్కడైతేను మళ్ళీ చూడాల్సిన గుడి లోపలికైతే వచ్చేసినాం. అందరం రెడీ అయితే అయిపోయి బాత్రూమ్గానే ఉండే స్నానం చేయడానికి. ఇట్లా మగవాళ్ళు అట్లా మునుగుతారు కదా, అట్లా మేమైతే దేవుని దర్శనం చేసుకుందామని అయితే వచ్చాం. పూజారి గారు వచ్చేళ్ళకు 10:30 అట్లా అవుతుందంట. గుళ్ళో అయితే దేవుడు కొండ కింద ఆయనే స్వయంభుగా అయితే వెలిసినాడు అక్కడ రంగనాయక స్వామి అయితేను. నీళ్ళు కానీ ఎప్పుడు పడతానే ఉంటుంది చూడండి. ఆ పక్క పడి పాచి పట్టింది ఆ వల్ల అయితేను. స్టార్టింగ్లో వస్తానే సుబ్రహ్మణ్యం స్వామి గయస్తాము. స్వామివారు అయితే రంగనాయక స్వామి అంటే నేనైతే విష్ణుమూర్తి అయితే అనుకుంటాను, ఎందుకంటే పడగల మీద పనుకోన్నాడు కదా. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగున్నాడు. అటువైపు పాతది శిల ఉంది, స్వామి అట్లా ఫస్ట్ అట్లా వెలిసినారంట. ఇప్పుడు ఇట్లా ఉన్నారు, పక్కనే చూపిస్తాం చూడండి. అయితే మనం తల దించుకోవాలి వచ్చేటప్పుడు, ఎందుకంటే కొండ కదా అట్లా కట్టించినారు. నేనైతే తల వంచుకొనే ఉన్నా. హైట్ ఉండే వాళ్ళు అయితే కొంచెం తల వంచుకోవాల్సిందే, మరీ హైట్ ఉన్న వాళ్ళైతే ఇంకా అయితే ఉంచుకోవాల్సిందే. గుడి అయితే చాలా బాగుంది. దేవుని దర్శనం కానీ బాగా మంచిగా, దేవుడు కానీ చాలా బాగుంటాడు అక్కడైతేను. ఇదే మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం. చూడండి అటువైపు అయితేను స్వామి పక్కనే పాత శిల అయితేను అక్కడైతే ఆయన అట్లా వెలిసినాడంట. తర్వాత ఇట్లా దేవుని ఇట్లా చేసినారు, చూశారు కదా. ఇప్పుడు అదో ఆయన ఫస్ట్ అలా అయితే ఉన్నారంట. ఇప్పుడైతే ఇలా ఈ విధంగా అయితేను గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ రావాల్సిన గుడి, చూడాల్సిన గుడి. బాయ్ ఫ్రెండ్స్.